గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. నీట్ ఎగ్జామ్ రాశారా? ర్యాంక్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతూ ఉన్నారా? డాక్టర్ కావడమే మీ లక్ష్యం అయితే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు అందిస్తోంది జార్జియాలో ఎంబీబీఎస్ అండ్ జార్జియాలో మెడిసిన్ చదువుతున్నటువంటి తెలుగు విద్యార్థుల్లో ఎక్కువ శాతం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. అండ్ 4 యూనివర్సిటీలను పరిచయం చేసింది కూడా. అంతేకాదు జార్జియాలో రిజిస్ట్రేషన్ కలిగినటువంటి సంస్థ, ఇక జార్జియాలోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీల్లో ముఖ్యమైన యూనివర్సిటీ జియోమెడి, WHO, NMC, ECFMG అంటే USA అండ్ MCC కెనడా, AMC ఆస్ట్రేలియా వారిచే గుర్తింపు కూడా పొందింది. ఇక ఈరోజు మనతో మెడికల్ ఫ్యాకల్టీ డీన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ద మెడిసిన్ యూనివర్సిటీ జియోమెడికి సంబంధించిన డాక్టర్ ఖతునా మకలాతియా అండ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ BSS ప్రసాద్ గారు, అలాగే UK జియోమెడిలో చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే FMGE అండ్ PLAB క్లియర్ చేసినటువంటి డాక్టర్ ఐశ్వర్య శర్మ, వీరంతా కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక మీరు జార్జియాలో MBBS చేయాలి అనుకుంటే, అలాగే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి, అంటే ఆ విదేశాలు వెళ్ళి చదువుకుంటే అక్కడ చదువుకున్న చదువుకి ఇక్కడ చదువుకున్న చదువుకి ఏమైనా తేడా ఉంటుందా, అండ్ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వివరించడానికి ఇప్పుడు నేను చెప్పిన డీన్ ఆఫ్ ద మెడికల్ ఫ్యాకల్టీ జియోమెడికి సంబంధించి డాక్టర్ ఖతునా మకలాతియా అండ్ ఐశ్వర్య గారు ప్రాక్టీసింగ్ డాక్టర్గా ఉన్నారు అండ్ జార్జియాలో చదువుకుని వచ్చారు, అండ్ డాక్టర్ BS ప్రసాద్ గారు MD అండ్ భాగ్యలక్ష్మి ప్రస్తుతానికి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి మొత్తం వర్క్ చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్ని పంపారు, వాళ్ళంతా కూడా డాక్టర్స్గా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. వీరితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, ముఖ్యంగా అంటే నేను సాధారణంగా చాలా వింటూ ఉన్నాను, ఇండియాలో MBBS చేసినప్పుడు అండ్ అబ్రాడ్లో MBBSకి, వీటి రెండింటికి కూడా ఈ FMGE పాస్ పర్సంటేజ్ అనేటువంటి యొక్క ప్రాముఖ్యత రెగ్యులర్గా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది. ఏమిటిది అసలు యాక్చువల్లీ, దీని వెనుకున్నదేంటి, స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి? దిస్ ఇస్ డాక్టర్ BSS ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD, పంజాగుట్ట, సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట, హైదరాబాద్. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ 2005లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో ఈ ఇయర్తో 19 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నది. సో ఈ 19 yearsలో చాలామంది స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్గా తీర్చిదిద్దడము, MBBS మెడికల్గా డాక్టర్గా తీర్చిదిద్దడము, ఎంతోమంది స్టూడెంట్స్ను MBBS అబ్రాడ్ విషయంలో బయటికి పంపించడము, వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎవ్రీ ఇయర్ పంపించడం కావచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవ్వడం కావచ్చు, ఇవంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ కోర్స్ అయినా కానీ ఇక్కడ మనకు ఇండియాలో అవలీలగా అతి తక్కువ ఖర్చులో దొరుకుతుంది, బట్ నాట్ MBBS మాత్రమే చాలా ఖర్చుతో కూడుకున్న విద్య. సో ఇంజనీరింగ్ కావచ్చు, లా కావచ్చు, MBA కావచ్చు, ఏ కోర్స్ అయినా కానీ స్టార్టింగ్ ఫ్రమ్ 30,000 నుంచి మ్యాక్సిమం 5 lakhs లోపల ఏ కోర్స్ అయినా దొరుకుతుంది. ఈవెన్ ఇప్పుడు BPC చదివిన స్టూడెంట్స్కి తీసుకుంటే MBBS తర్వాత నెక్స్ట్ కాంప్రమైజ్డ్ కోర్సుల విషయంలో తీసుకుంటే BDS కానీ, BHMS కానీ, BAMS కానీ, B.Pharmacy కానీ, డిగ్రీ కానీ, అగ్రికల్చర్ BSc, ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 30,000 నుంచి మ్యాక్సిమం 5 lakhs లోపల మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కాకపోతే MBBS అనే సీట్ ఇక్కడ కావాలంటే, ఒకవేళ కాంపిటీషన్లో సీట్ రాకపోతే, ఫ్రీ సీట్ రాకపోతే, ఒకవేళ B కేటగిరీ తీసుకుంటే 12 lakhs per annum ఉంది, 5 years గాను 60 lakhs అవుతుంది. అది చాలా ఎక్స్పెన్సివ్, కాంపిటీషన్లో ఉంటుంది. అది కాకుండా ఒకవేళ NRI కోటా 15% ఉంటుంది, అది 23,15,000 అఫీషియల్గా ఫీజు ఉంది. దాని ప్రకారం చూసుకున్నాను ₹1 కోటి దాటిపోతుంది. సో ఈ విధంగా 60 లక్షల నుంచి ₹1 కోటి సంబంధించిన కోర్సు ఒక్కటి కూడా లేదు. సో MBBSకు మాత్రమే, UG విషయంలో MBBSకు మాత్రమే బయటికి వెళ్ళి చదవాల్సిన అవసరం వస్తున్నది. ఎందుకు బయటికి చదవాల్సిన అవసరం వస్తుందంటే, MBBS చేయాల్సి వచ్చినప్పుడు ఒక పేరెంట్ దగ్గర, స్టూడెంట్ దగ్గర ఒక యావరేజ్గా 20 lakhs ±5 lakhsలో మాత్రమే అతను ఇన్వెస్ట్ చేయగలడు, అంటే చదవడానికి ఫీజు పే చేయగలడు. అంతకన్నా ఎక్కువ అతను డబ్బులు లేకపోతే అతనికి ఇండియాలో చదవడానికి ఆప్షన్ లేదు, MBBS అబ్రాడ్ మాత్రమే. సో MBBS ఇక్కడ అయితే స్టూడెంట్కు BPC అయిపోయిన తర్వాత, నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అతనుకున్న 2 ఆప్షన్స్. MBBS ఒకవేళ ఇక్కడ ఫ్రీ సీట్ రాకపోతే ఇక్కడ ₹1.5 పెట్టి చదవడమా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్సు B.Pharmacy కానీ, BDS కానీ, BHMS కానీ చేయడమా, లేకపోతే MBBS అబ్రాడ్లో చేయడమా, ఈ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ విషయంలో MBBS అబ్రాడ్ అంటే చాలా కంట్రీస్, ఏ కంట్రీ అయినా కావచ్చు అబ్రాడ్,
కాకపోతే మనము తీసుకుంటే వరల్డ్ మొత్తం మీద 200+ కంట్రీస్లో 14 to 16 కంట్రీస్లో మాత్రమే మనం ఎంబీబీఎస్ అబ్రాడ్లో వెళ్ళి చదవడానికి వీలవుతుంది. అంటే ఇండియాలో ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా, ఏ ఏజెన్సీకి వెళ్ళినా, ఏ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఓన్లీ ఎంబీఏ ఈ 14 to 16 కంట్రీస్ గురించి మాత్రమే చెప్తారు. సో మిగిలిన 180 ఆల్మోస్ట్ 185 కంట్రీస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఇక లేదు. సో ఈ 14 to 16 కంట్రీస్లో ఏది మంచిది, అక్కడ క్లైమేటిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎన్ని అవర్స్ ఆఫ్ జర్నీలో రీచ్ అవుతాము, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం పేరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దాంతో పాటు ఇది ఒక విషయం అయితే, ఇది ఒక అంశం అయితే, అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ, ఇవన్నీ ఒక అంశం అయితే, దీనికంటే డామినేట్ ఎక్కువ చేసేది ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్. సో ఎఫ్ఎంజీ అంటే చాలా కీలకం ఉంటారు, 100% అది కీలకం. అది చూసుకోకుండా ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఆ కంట్రీలో కానీ ఆ యూనివర్సిటీలో కానీ తక్కువ పాస్ పర్సెంటేజ్ ఉంటే ప్రాబబిలిటీ అంటే అతను స్టూడెంట్ ఫెయిల్యూర్లో ఉండే శాతం ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక యూనివర్సిటీది ఒక 10% మాత్రమే ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉన్నది అనుకోండి, అంటే 10 స్టూడెంట్స్ మాత్రమే, 100కు 10 మంది మాత్రమే పాస్ అవుతున్నారు, 90 మంది ఫెయిల్ అవుతున్నారు అన్నట్టు. సో అటువంటప్పుడు వెళ్ళిన స్టూడెంట్ ఈ 90% ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది చాలా కీలకం, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ను చూసుకోవడం అనేది చాలా కీలకం. సో ఈ విధంగా ఎలా చూస్ చేసుకోవాలంటే, దీన్ని ఎవరో నేను చెప్పడమో, లేకపోతే ఎవరైనా ఏజెంటో, ఏజెన్సీయో, రిప్రజెంటేటివో, కాలేజ్ వాళ్ళు చెప్పడం కాదు. దీనికంటూ అఫీషియల్గా రెఫర్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్, అంటే ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. సో దాని యొక్క అడ్రస్ కూడా వచ్చేసి NATBOARD.edu.in. NATBOARD.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్ అది నోట్ చేసి పెట్టుకొని అందులో వెళ్ళి ఎగ్జామ్స్లో క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే కింద అన్ని సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే కంట్రీ వైజ్, ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ వైజ్ పాస్ పర్సెంటేజ్, ఎఫ్ఎంజీ యొక్క పాస్ పర్సెంటేజ్ ఖచ్చితంగా మీకు అక్కడ PDF డౌన్లోడ్ అవుతుంది. దానిలో చూసుకుంటే మీకు అవగాహన వస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే జార్జియాలో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడమే కాకుండా, అందులో కూడా ఆ జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్లో కూడా ఏది ఎక్కువ ఉన్నది, దాని ఫీజు ఎంత, ఇవన్నీ కంపేర్ చేసుకొని చూసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే పేరెంట్స్ చాలా ఎక్కువగా ఆలోచించేటువంటి విషయాలు ఇవి, అంటే చాలా కీలకమైన విషయాలు. మ్యామ్, డాక్టర్ ఐశ్వర్య గారు, ముఖ్యంగా మీ ఎక్స్పీరియన్సెస్ విత్ జియోమెడి, అంటే జియోమెడీని ఎందుకు 9 years అయింది వెన్ ఐ జాయిన్. సో అప్పుడు అంటే లైక్ డైలమాలో ఉంటాము, ఎవ్రీ స్టూడెంట్ నీట్ యూజీ ఇచ్చిన తర్వాత స్టడీ టైం డైలమాలో ఉంటాము. మళ్ళీ ఇంకొక ఇయర్ డ్రాప్ తీసుకోవాలా, ఆర్ ఎల్స్ ఏదైనా వేరే ఆప్షన్స్, న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, ఎక్సెట్రా ఆప్షన్స్ ఉంటాయి. సో అప్పుడు లైక్ అవుట్ ఆఫ్ మిరకల్ ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాం. సో మమ్మీ డాడీ ఏమో ఓకే ఫైన్ చూద్దాం ఎలా ఉంది యూనివర్సిటీ అని. ఆఫ్టర్ ఆల్ ద రీసెర్చ్ రిగార్డింగ్ యూనివర్సిటీ చేసిన తర్వాత లైక్ దే డిసైడెడ్ టు సెండ్ మీ, అండ్ థ్యాంక్ గాడ్ వాళ్ళు పంపించారు. అందుకే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, లైక్ అట్ దిస్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అనొచ్చు, రైట్? ఆఫ్టర్ క్లియరింగ్ FMG ఆఫ్ ఇండియాలో ప్రాక్టీసింగ్ డాక్టర్, ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ క్లియర్డ్ UK లైసెన్సింగ్ ఎగ్జామ్. సో ఇప్పుడు యూకేలో కూడా నేను ఒక డాక్టర్ లాగా పనిచేయొచ్చు. సో అది ప్లాన్, ఇప్పుడు లండన్కి వెళ్ళి వర్కింగ్ యాజ్ అ డాక్టర్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇది ఇవాళ నేను ఉన్న ప్లేస్లో ఉండకపోతే ఇట్ వాజ్ నాట్ మై యూనివర్సిటీ జియోమెడి. ఎగ్జాక్ట్లీ. అండ్ మ్యామ్, అండ్ you are from university, dean, you are a dean, and ma'am, why one should one particular student should select geomedi? What are the importance and that means? Yes, thank you for the questions. Greetings everyone. Why geomedi? First of all, I am really happy to be here and to introducing my country and my university. Why geomedi? Because this is the university which is focusing on the quality of education, and as a provement we can name our graduates
For example, Aishwarya Sharma, even only Aishwarya would be enough, because she has really brilliant results and she showed herself from the best side. And we have other students. Majority of our graduated students, they are confident with their exams and they show good results. And these results can be proven, can be checked and proven very easily. So that's why I recommend our university, because of the environment, because of the country itself, because it's known that Georgia is not only because of it's my home country and I love this country, but this is really interesting, diverse country. It's situated in the border of Europe and Asia, and that's why that reasons make this country unique. So I think that is good chance to study and to live in Georgia simultaneously. So welcome to Georgia. డెఫినెట్లీ మ్యామ్. ఎస్. అండ్ సార్ ప్రసాద్ సార్, ముఖ్యంగా అంటే చాలా కంట్రీస్లో మీరు చాలా సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు, పిల్లల్ని పంపిస్తున్నారు, చదివిస్తున్నారు, చాలామంది తయారయ్యారు, ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు చక్కగా. అయితే పర్టికులర్గా జియోమెడిక్ సంబంధించి స్పెషాలిటీస్ ఏమిటి అంటే మీరు ఏం చెప్తారు? సో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండి. అంటే ఓన్లీ మెడిసిన్ మీదనే ఫోకస్ చేస్తుంది, ఇంకా వేరే యాక్టివిటీస్ కానీ వేరే కోర్సెస్ కానీ లేవు. సో అందుకనే ఈ ఎఫ్ఎంజీలో పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉండడానికి ఒక కారణం ఏంటంటే యూనివర్సిటీ జియోమెడి ఇస్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో మామూలుగా జనరల్ యూనివర్సిటీకి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, సో జనరల్ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో ఒక డిపార్ట్మెంట్ మనకు మెడిసిన్ ఉంటుంది. సో అందులో ఉన్న ఇంపార్టెన్స్ కొను ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ మొత్తం కూడా మెడిసిన్ గురించే ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ అక్కడ ప్రతి యాక్టివిటీ రిలవెంట్ టు ఎంబీబీఎస్ ఓన్లీ. కాబట్టి ఒక అక్కడ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా వైట్ కోట్ ఆప్రాన్స్ తోటి, స్టెథోస్కోప్స్ తోటి, ఫ్యాకల్టీ కావచ్చు, ప్రొఫెసర్స్. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ ఫ్రెండ్షిప్ చేసినా ఇంటరాక్షన్ చేసినా కానీ ఎప్పుడు కూడా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాడు రిలవెంట్ టు మెడిసిన్. సో ఏం అంటే ఈ రోజు హార్ట్ గురించి ఏం డిస్కషన్ జరిగింది, ఈ రోజు లివర్ గురించి ఏం డిస్కస్ జరిగింది, హార్ట్ డిసీజ్ గురించి ఏం డిస్కస్ జరిగింది, ఇదే ఇంటరాక్షన్ ఉంటుంది తప్పించి వేరే స్టూడెంట్స్ తోటి వీళ్ళు ఇంటరాక్షన్ ఛాన్స్ ఉండదు. అందుకనే ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటే మెడికల్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది ఈ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇది మనం చెప్పడం కాదు, ఈ ఎఫ్ఎంజీ రిజల్ట్స్ లో కూడా ప్రూఫ్ అవుతున్నది. సో యూనివర్సిటీ జియోమెడిని ముఖ్యంగా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ టోటల్ జార్జియాలో 23 యూనివర్సిటీస్ లో 15 యూనివర్సిటీస్ యాజ్ పర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇంత ముందు చెప్పిన విధంగా 15 యూనివర్సిటీస్ నుంచి పాస్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. అందులో యూనివర్సిటీ జియోమెడి టాప్ సెకండ్ పొజిషన్ లో ఉంది. సో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ అంటే 47.97, ఎగ్జాక్ట్లీగా 47.97 అంటే ఆల్మోస్ట్ 48 అంటే ఆల్మోస్ట్ 50-50 అన్నట్టు. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోపలనే అరౌండ్ 50% ఆఫ్ ద స్టూడెంట్ ఎఫ్ఎంజీ పాస్ అవుతున్నారంటే నెక్స్ట్ అటెంప్ట్ ఇంకో 6 months లోపల నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకో 50% పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అదర్ యూనివర్సిటీస్ చూసుకుంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అదర్ యూనివర్సిటీస్ గురించి పాస్ పర్సెంటేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేను వాటిని దేని కూడా నేమ్ చేయను, కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఒకవేళ 10-15% లేకపోతే 20% ఉన్నదనుకోండి, ఒకవేళ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ 10 కానీ 15 కానీ 20 ఉంటే దాని ఉద్దేశం ఏంటంటే 100లో 10 మెంబర్స్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యారు. సో 90 స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, 6 months ఫేస్ చేయాలి. ఒకవేళ అప్పుడు కూడా క్లియర్ కాకపోతే ఫస్ట్ టైం 10 మెంబర్స్ పాస్ అయినంటే సెకండ్ టైం ఇంకో 10 అయితే గీతే ఒక 15-20. సో అలా బ్యాచ్ మొత్తం క్లియర్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి. కాబట్టి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉన్నది ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో. సో ఇప్పుడు 50% పాస్ అయినంటే నెక్స్ట్ అటెంప్ట్లో 50% పాస్ అవుతుంది. స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకునే విషయం లోపలే ఫస్ట్ ఎంట్రీ ఏంటిది, ఎగ్జిట్ ఏంటిది. నేను ఈ ఇయర్లో ఎంట్రీ అవుతున్నా అంటే ఎగ్జిట్ ఖచ్చితంగా బయటికి రావాలి. సో బయటికి ఏ ఇయర్లో వస్తున్నా అంటే స్టూడెంట్ గా బయటికి రావడం కాదు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గా విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి, లేకపోతే పీజీ స్టూడెంట్ గా ఎలిజిబిలిటీ లేకపోతే ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ తోటి బయటికి రావాలంటే ఎఫ్ఎంజీ ఈజ్ ద ఓన్లీ గేట్ వే. అది తప్పించి వేరే ఆప్షన్ లేదు, వేరే రూట్ లేదు. ఒకవేళ అది క్లియర్ చేయకపోతే హీఈస్ జస్ట్ ఎ స్టూడెంట్, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఒకవేళ ప్రాక్టీస్ చేసినా ఇల్లీగల్ అవుతుంది. సో అతను జస్ట్ ఇంటర్మీడియట్, ఇక్కడ యాజ్ పర్ ఇండియన్ రూల్స్ ప్రకారం ఈజ్ జస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ హోల్డర్, నాట్ ఏ మెడికల్ ఎంబీబీఎస్ హోల్డర్ కాదు. సో వీళ్ళు చదివిన యూనివర్సిటీలో కానీ వీళ్ళు చదివిన కంట్రీలో ఒకవేళ గోల్డ్ మెడలిస్ట్లు అయినా కానీ
ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ క్లియర్ చేయకపోతే అతను ఎంబీబీఎస్, అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇక్కడ కూడా కాదు, అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ అయిపోయింది. సో ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తే అప్పుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇక్కడ ఫ్రీ సీట్ ఏదైతే గాంధీలో, ఉస్మానియాలో ఫ్రీ సీట్ కావచ్చు, లేకపోతే అదర్ ప్రైవేట్ కాలేజెస్లో ఎవరైతే క్వాలిఫై బయటకు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీగా చేయడానికి ఎలిజిబిలిటీ అవుతారో ఇతను కూడా ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళతోటి ఈక్వలెంట్గా అవుతారు. సో అంటే ఎఫ్ఎంజీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదో ఈ పార్టీకి మీకు కూడా అర్థమై ఉంటుంది. అది లేకపోతే ఏం లేదు, అది ఉంటే అన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు ఎఫ్ఎంజీ ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అవుతే ఇక్కడ కోటిన్నర పెట్టి చదివి బయటికి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళు సమానం అవుతారు. సరే బయటనే ఎందుకు చదవాలి, సరే ఇక్కడ 1 crore అవుతుంది, బయటనే ఎందుకు చదవాలంటే 20 lakhs ± 5 lakhs లోపల డిపెండ్ అపాన్ కంట్రీ, డిపెండ్ అపాన్ యూనివర్సిటీ అవుతున్నది. అది కూడా ఈజీ ఇన్స్టాల్మెంట్స్, అంటే 1 to 1.5 maximum 2 lakhs per semester లాగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్, విత్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నిటితోటి ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ ప్లేస్ ని నెక్స్ట్ రీప్లేస్ చేయబోతున్నది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరు కూడా ఆ ఎగ్జామ్ పాస్ అవుతున్నాయి, ఇక్కడ ప్రాక్టీస్ పాస్ అవుతున్నాయి, ఇక్కడ పీజీ. సో అటువంటిప్పుడు ఇక్కడ కోచింగ్లు, టీచింగ్లు, ఇక్కడ యూనివర్సిటీలు, ఇక్కడ కాలేజీలు ఇచ్చే అవకాశాలు లేవు. కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మాలాంటి కన్సల్టెంట్స్ కావచ్చు, మాలాంటి రిప్రజెంటేటివ్ కావచ్చు, నాలాగా వేరే వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, సో అక్కడికి ఇండియన్ డాక్టర్స్ ని పంపించి ఇంటర్నేషనల్ డాక్టర్స్ తోటి ఖచ్చితంగా కోచింగ్లు, ఎఫ్ఎంజీ క్లియర్ చేయించే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి సో ఎఫ్ఎంజీ కానీ లేకపోతే యూఎస్ఎంఎల్ఈ కానీ ప్లాబ్కి సంబంధించిన కోచింగ్లు, టీచింగ్లు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తోటి, ఇండియన్ ఫ్యాకల్టీ తోటి కంటిన్యూగా ఇప్పిస్తాం. కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చినా కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ వాళ్ళకు మాత్రమే ఇక్కడ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది వెన్ కంపేర్ టు ఇండియన్ గ్రాడ్యుయేట్స్. అది కూడా ఒక అడ్వాంటేజ్. చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో సూపర్ సార్. అండ్ యూనివర్సిటీ జియోమెడి విషయంలో కూడా ఫీజు మొత్తం చూసుకుంటే మీకు 26-27 లక్షల్లో టోటల్ ప్యాకేజ్ లో మీకు కాలేజ్ ఫీజు మొత్తం అయిపోతుంది. 6 సంవత్సరాలు గాను 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్, టోటల్ గా టోటల్ ఎంబీబీఎస్ అయిపోతుంది. ఆ 26 లక్షలు పెడితే ఇక్కడ 1 సంవత్సరం కూడా ఓన్లీ కాలేజ్ ఫీజు కూడా సరిపోదు. సో 26 లక్షలు 27 లక్షల లోపల టోటల్ కాలేజ్ ఫీజు, హాస్టల్ కూడా మొత్తం 6 సంవత్సరాలు గానీ అయిపోతుంది. సో ఈ అడ్వాంటేజ్ ఉంది. ఓపెన్ గా మీరు ఫీ గురించి కూడా మీరు డిస్కస్ చేస్తున్నారు, రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే చాలా తక్కువ మంది ఓపెన్ గా ఇలా డిబేట్ లో చెప్పడం అనేది. ఇది క్లియర్ గా చెప్పాలండి. ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఇప్పుడు నేను కాదు, ఎవరైనా కానీ స్టూడెంట్ కు ఖచ్చితంగా ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉన్నదని చూపించి మరీ అడ్మిషన్ చేయాలి, లేకపోతే అది తప్పు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను 40, ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నా అంటే లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారం 47.97% ఉన్నది నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో అది స్టూడెంట్ పేరెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, అండ్ ఏజెంట్ రిప్రజెంటేటివ్ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఇప్పుడు మీకు చెప్పినా కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అంత పాస్ పర్సెంటేజ్ ఉండి దాని ఫీజు కూడా $33,000 సమ్ అరౌండ్ 26-27 lakhs టోటల్ ప్యాకేజ్ లో ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు మొత్తం అయిపోతుంది. అది అంత ఈజీగా అంత తక్కువ బడ్జెట్ లోపల మనకు అయిపోతున్నది కాబట్టి చూస్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. డెఫినెట్గా ఆలోచించాలి సార్. అండ్ ఐశ్వర్య డాక్టర్ గారు, ముఖ్యంగా అక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అబ్రాడ్ అనేసరికి అందరికీ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. అంటే మన దగ్గర ఉన్నట్టుగా అక్కడ ఉంటుందా ఉండదా, అక్కడ ఎలా ఉంటుంది, ఈ ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది. రైట్, ఐ థింక్ మీరు కూడా ఫస్ట్ ఇయర్ అలాంటి కొంచెం ఎగ్జాక్ట్లీ అండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది? బీయింగ్ అ స్టూడెంట్ ఫ్యాకల్టీ సపోర్ట్ లేకపోతే మేము ఏం ఉండము యాక్చువల్లీ. డ్యూరింగ్ స్టార్టింగ్ ఫస్ట్ డే అనాలి యాక్చువల్ కరెక్ట్ గా. అంటే ఫస్ట్ డే నుంచి అయినా లాస్ట్ డే అనొద్దు, లైక్ till your life ends you need the faculty మెడికల్ ఫీల్డ్ లో. యాక్చువల్లీ చెప్పాల్సింది ఏంటంటే బికాస్ ఇంటర్నేషనల్ లెవెల్ అయినా ఇండియా అయినా మీరు ఎక్కడికైనా జాబ్స్ కి వెళ్తే ఆర్ఎల్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే లైక్ ఎవరికైనా ఫ్లాబ్ ఆర్ఎల్స్ యూఎస్ఎంఎల్ఈ విచ్ ఇస్ ఫర్ యూఎస్ఏ, ఏఎంసీ ఆస్ట్రేలియాకి, ఇవన్నీ డ్రీమ్స్ ఉంటాయి. లైక్ రైట్ ఫ్రమ్ 11th బైపీసీ తీసుకున్నప్పటి నుంచి ఆ డ్రీమ్స్ ఉంటాయి. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆర్ఎల్స్ యూఎస్ఏకి వెళ్ళి డాక్టర్ అవుతాను. సో అది లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉండాలి లైక్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ నాట్ ఓన్లీ 1, అది 300-400 కూడా కావచ్చు. సో ఇంకా యూకే ఎన్హెచ్ఎస్ లో ఎవ్రీ హాస్పిటల్ కి ఒక అది కావాలి లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో యూ కెన్ ఇమాజిన్ దట్ హౌ మెనీ ప్లేసెస్ వీ హ్యావ్ అప్లై చేయాలి, ఇంకా హౌ మెనీ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ ఫ్యూచర్ థింగ్స్, ఫస్ట్ డే అని చెప్పాల్సిందంటే ఏంటంటే ఫస్ట్ డే నుంచి న్యూ కంట్రీ, న్యూ ప్లేస్. ఇండియాలో అయినా లైక్ ఒకవేళ వేరే స్టేట్ కి వస్తే న్యూ ప్లేస్, న్యూ కంట్రీ, బట్ ఆ సపోర్ట్ ఉండదు. బట్ ఓవర్ దేర్ వీ డూ హ్యావ్, ఎందుకంటే లైక్ దే నో దట్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ అవుట్ సైడ్ కంట్రీ. ఇంకా ఏంటంటే లైక్ దే డూ నో దట్ ఓకే వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడి వరకు వస్తున్నారు, ట్రస్టింగ్ అస్, ట్రస్టింగ్ డీన్ అయినా ఆర్ఎల్స్ హెడ్ ఆఫ్ ఫ్యాకల్టీ అయినా ఎవరైనా లైక్ చిన్న ప్రొఫెసర్స్ కి కూడా తెలుసు ఓకే దే ఆర్ బిలీవింగ్ అస్ అండ్ కమింగ్.
టు దిస్ కంట్రీ సో దట్ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాల్సిందని. Okay. సో అది సపోర్ట్ లేకపోతే ఎగ్జామ్స్ అసలు నేను క్లియర్ ఆ విషయంలో 100కి 100 మార్క్స్ వేసేస్తారు మీరు. ఆబ్వియస్లీ ఎందుకంటే నాకు Super, super. చాలా సపోర్ట్ ఉండే. Yes, sir. ఈవెన్ టిల్ డే డీన్ మ్యామ్ అయినా వేరే ప్రొఫెసర్స్ అయినా టిల్ డే నేను కాల్ చేసి నాకు ఇది ప్రాబ్లం అవుతుంది, నాకు అయింది యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ అప్పుడు. సో వాళ్ళు ఉన్నారు బ్యాక్ డే, లైక్ డైలీ మేము చేస్తున్నాం. క్వైరీస్ హండ్రెడ్స్ ఆఫ్ క్వైరీస్ వస్తాయి. జిఎంసి యూకే అయినా, జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ యూకే ఆర్ఎల్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయినా వాళ్ళు క్వైరీస్ అన్నిటికీ అడుగుతారు. లైక్ ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు ఉన్నారు, ఈ డేట్ కి ఏం చదివారు, అవన్నీ క్వైరీస్ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. ఫ్యాకల్టీ సపోర్ట్ లేకపోతే యూ విల్ నాట్ చాలా ఏబుల్ టు బాగుంటుంది. క్లియర్ ఎనీ ఎగ్జామ్. ఎక్కడ ఉండరు మీరు. Yes, and ma'am, your experiences with Indian students, their behavior or their mindset and their study, interest on study. Yeah. I'm really lucky that I have a chance to have Indian students. I love the Indian students very much. In our university, in my faculty, majority of students are Indian students. So we have some other international students as well, but Indian students are majority, and they are, I would say, very motivated and talented students. And as an example, I can tell you that they have very strong community. They are following their own traditions. They are sharing Georgian traditions as well. They are making Georgian friends. And recently in our university, they funded Students Academic Society. Indian students are leading in the Students Academic Society. And so far, it's 1 year, not more, that they are funded this society. We have several students club working in our university, and this society already did many useful things for students. So Especially Indian students. especially for the Indian students, they invited several important professors, which are like extremely like known and popular in India, and they wanted to share their experiences. For example, they invited Dr. Deepak Marwa for internal diseases, Dr. Dhawan for otorhinolaryngology, Dr. Priti Sharma for microbiology and pathology, and we supported, the university supported them. We gave them space, our simulation center, and they had these live trainings with our students in Georgia, and that was very useful for them. So I think this factor also is very important in the results which our student gets in FMG. So not only this factor, but the program itself, how the strategies, program strategy is working, faculties, teachers which are highly qualified teachers, all of them, and motivated students. Without these three factors, university cannot succeed. So that is, I think, the reason. So Yes, ma'am. I'm learning a lot as well from Indian students, I would say, because ఎస్ మ్యామ్. సార్ ప్రసాద్ సార్, ముఖ్యంగా కన్సల్టెన్సీస్ చాలా ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ పేరెంట్ తన బిడ్డని తీసుకొచ్చి మీ దగ్గర జాయిన్ చేయాలంటే, అంటే భాగ్యలక్ష్మినే ఎందుకు అని క్వశ్చన్ చేస్తే కనుక దానికి ఏం చెప్తారు? ఇప్పుడు భాగ్యలక్ష్మి అనే ఎందుకన్న దానికి చాలా ఆన్సర్స్ ఉన్నాయండి. అంటే ఒకటి, వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ. అంటే మేము ప్రతిసారి ఒక కంట్రీ చేసి దాన్ని వదిలేసి ఇంకో కంట్రీ చేసేట్లా కాకుండా కంటిన్యూగా కన్సిస్టెంట్గా జార్జియాను ప్రమోట్ చేస్తున్నాం. సో అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కు మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ బ్యాచెస్ ఉన్నాయి. అంటే వెళ్తున్న వారు జార్జియాకి వెళ్తున్నారు, పాస్డ్ అవుట్ వస్తున్న వాళ్ళు కూడా జార్జియా నుంచి వస్తున్నారు. సో ఇటువంటి అప్రిషియేషన్స్, అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే జార్జియా అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అని ఆల్రెడీ ఇక్కడ స్టాంప్ పడిపోయింది. సో ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడండి. ఎవరో ఒకరు లాంచ్ చేయకపోతే, ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేయకపోతే ఇక్కడ ఒక కంట్రీ గురించి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను కానీ, మా సంస్థ కానీ, నాలాంటి వేరే సంస్థలు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ గురించి ఇప్పుడు ఇటువంటి రిప్రజెంటేటివ్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్ని వర్కౌట్ చేసి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని వర్కౌట్ చేసి, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ని అన్ని వర్కౌట్ చేసి తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ లాగా స్టూడెంట్ ముందు, పేరెంట్ ముందు పెట్టి, ఈ కంట్రీ ఇలా ఉంది, ఈ యూనివర్సిటీ ఇలా ఉంది, సో ఇక్కడ మేము సర్వీస్ ఇలా ఇస్తున్నామని ఇవ్వకపోతే అటువంటి ఆపర్చునిటీ ఉండదు. సో వాళ్ళు ఆ కాంపిటీషన్లో సీటు రావడమా
లేకపోతే కాంప్రమైజ్ అవ్వడమా, రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అది కూడా ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ ఇండియా అని మాలాంటి వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు, నేను కాదు మాలాంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ చూస్ చేసుకోవాల్సిందంటే ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్న విషయాన్ని ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. సో ఏ కంట్రీ యొక్క ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎట్లా ఉన్నది. సపోజ్ ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీస్ చూసుకున్నాం అనుకోండి, అక్కడ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అంతా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది, -30 నుంచి -70 వరకు రికార్డ్ టెంపరేచర్ నార్దర్న్ హెమిస్ఫియర్, ఉండడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత లాంగ్వేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ క్రైమ్ రేట్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఫస్ట్ ఏ కంట్రీ అనేది ఫస్ట్ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ కంట్రీని కంటిన్యూస్గా గత కొన్ని సంవత్సరాలకు ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఆ కంట్రీ మీద హోల్డ్ ఉన్నది, ఎవరు ఎక్కువ మందిని పంపిస్తున్నారు, ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో తీసుకుంటే మాది ఇండియాలో ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీ, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ, మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ ఎవ్రీథింగ్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. కాబట్టి జార్జియా విషయంలో కూడా చూస్ చేసుకుంటే మా భాగ్యలక్ష్మిని చూస్ చేసుకుంటే వాళ్ళు బెటర్గా వాళ్ళు సర్వీసెస్ కరెక్ట్గా దొరుకుతాయి. లేదు కజకిస్తాన్ చేసే వాళ్ళు స్టూడెంట్స్ కజకిస్తాన్ కావాలని చెప్పి నా దగ్గరకు వస్తే దానివల్ల మీనింగ్ లేదు. సో జార్జియా కావాలని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి పోతే దానివల్ల మీనింగ్ లేదు. సో స్పెసిఫిక్గా ఫస్ట్ కంట్రీని చూస్ చేసుకొని ఆ కంట్రీని గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరికి ఎంట్రీ ఎగ్జిట్ బ్యాచెస్ ఉన్నాయి, ఇవి చూస్ చేసుకుంటే వాళ్ళకి పేరెంట్స్ కూడా ఇది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను చెప్పిన విధంగా ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ చూసుకోవడం కావచ్చు, కంట్రీ విషయంలో క్లైమేటిక్ సిచ్యువేషన్స్ కానీ, కమ్యూనికేషన్ వైజ్ కానీ, డిస్టెన్స్ వైజ్ కూడా జార్జియా వచ్చేసి 5 hours లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇండియా టు జార్జియా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. మన ఇండిగో ఫ్లైట్ 5 hours లోపల వెళ్ళిపోవచ్చు. 5 hours అంటే చిన్న విషయమే. పొద్దున మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళు దిగిన తర్వాత కూడా గుడ్ మార్నింగ్, సో గుడ్ ఆఫ్టర్నూన్ లో గుడ్ నైట్ లు, మధ్యలో ఆగుడు ఏదో. సో అంత సింపుల్ గా ఉంటది కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ అన్ని ఉన్నాయి కాబట్టి జార్జియా చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఇంకా మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియోమెట్రిక్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడంతో పాటు రికగ్నేషన్స్, అక్రిడేషన్స్ కూడా ఆల్ లెవెల్స్ ఆఫ్ అక్రిడేషన్స్ ఉన్నాయి. ద స్టూడెంట్ విల్ గెట్ గ్లోబల్ సమస్య అనేది రాకుండా చూస్తారు. WHO రికగ్నైజ్డ్, MCA రికగ్నైజ్డ్, ECFN USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, తర్వాత అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ కూడా ఓన్లీ యూనివర్సిటీ జియోమెట్రిక్ మాత్రమే ఉన్నది. కాబట్టి యూనివర్సిటీ జియోమెట్రిక్ చూసుకుంటే FMG పాస్ పర్సెంటేజ్ బాగుంటుందని నా ఉద్దేశం అండి. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.